స్థానిక 37వ డివిజన్ లలితానగర్ శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను అప్పన బాబురావు వై రాజు జవ్వాది రాంబాబు లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, జియో హాత్వే సి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పవన్ నటించిన సినిమా పాటలకు డాన్సులు వేస్తూ అందరినీ అలరించారు. పవన్ కళ్యాణ్ మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆయన ముఖ్యమంత్రి కూడా కావాలనే అభిమానుల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. అనంతరం 100 మంది వృద్ధులకు రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ముగ్గురు కూడా ఈరోజు ఈసారి ఘనంగా చేయాలన్నా వీళ్ళందరినీ కూడా కార్యక్రమం చేయాలని అంటే నేను కూడా అభిమానంతో వచ్చిన మొత్తం అంతానే అంతకంటే బాగా చెప్పి చెప్పుకుని తిరిగిన కానీ సత్యాన్ని కానీ నేను కానీ వైసీపీ కానీ అంతానే గత 50 సంవత్సరాల నుంచి కూడా అభిమానంతో ఉన్న వాళ్ళే. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ మాత్రమే దక్కుతుంది. నగరికల్ చిరంజీవి గారు ఉన్నారు, ఉన్నారు మొత్తం అంతా అభిమానమే. కానీ పవన్ కళ్యాణ్కి ఎందుకు దక్కుతుందంటే ఇంతమంది అభిమానులు పొందడానికి, కులాలకు అతీతంగా ఇంతమంది అభిమానులు పొందడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన నిబద్ధత, ఆయన సిస్టమేటిక్గా వెళ్ళటం. ఇదే ఈ రోజు ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కానీ ఇంత భారీ జనాల మనసులో పవన్ కళ్యాణ్ నిలబడడానికి ముఖ్య కారణము. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏమున్నా కానీ పవన్ కళ్యాణ్ అభిమానించిన వ్యక్తి కానీ మహిళ కానీ ఎవరు ఉన్నారన్న మాత్రం వాస్తవం. ఆయన 2-3 కూడా ఇలాగా దేశం గురించి, రాష్ట్రం గురించి ఆలోచించి అతను ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి అవుతారని నా ఆశ, అవ్వాలని చెప్పి నా కోరిక. అలాగే ఈరోజు మంత్రి కూడా పవన్ కళ్యాణ్ ద్వారా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. మేము ఆయన హీరోగా ఎన్నో పుట్టినరోజులు చేసాం. ఆ పార్టీ అధ్యక్షుడిగా లాస్ట్ ఇయర్ వరకు చేసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ మినిస్టర్గా, చీఫ్ మినిస్టర్గా ఒక రాష్ట్ర ప్రజలందరూ మెచ్చుకున్న విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఆశీస్సులతో ఈరోజు మేము ఇది పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నాం. ఈరోజు చాలా కార్యక్రమాలు చేసాం. అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక పిలుపునిచ్చారు, క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అని. అదే కార్యక్రమాలతో ఎక్కువ చేస్తూ, అలాగే సామాజిక సేవ చేస్తూ చాలా కార్యక్రమాలు చేస్తూ రామచంద్రపురం దగ్గర ఏదో చిన్న ఊరు ఏదో ఫంక్షన్ ఉండడానికి వెళ్ళారు. అయితే అక్కడి నుంచి రాజమండ్రి వచ్చే వరకు కూడా దారి పొరుగు కూడా ఏదో పండగ వాతావరణంలో ఎక్కడికక్కడ టెంట్లో మైకులు పాటలు చాలా ఆడవాడు చేస్తున్నారు. అంటే అది ఆయన రాజకీయాల్లో వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంత ఫాలోయింగ్ వచ్చిందా, లేకపోతే అంతకు సినిమాటిక్ ఫాలోయింగ్ వచ్చిందా అర్థం కాలేదు. కానీ ఏదేమైనా కానీ చాలా సంతోషం. ఎందుకంటే మేము మా చిన్నప్పుడు కాలేజీలో చదివిన, స్కూల్లో చదివినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కింద ఉంటుంటే అప్పుడు గొడవలు జరిగాయి. ఫ్యాన్స్కి మధ్యలో. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అని, లేకపోతే బాలకృష్ణ ఫ్యాన్స్ అని అందరూ ఉన్నారు. కానీ ఎక్కడికక్కడ సుహృద్భావ వాతావరణంలో కేవలం సినిమాల అభిమానంతో కాకుండా ఇక్కడ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా ప్రశంసనీయమైన కార్యక్రమం. ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారి ఈ పుట్టినరోజు సందర్భంగా ఎక్కడికక్కడ బ్లడ్ క్యాంపులు అరేంజ్ చేశారు. అలాగే చీరల పంపిణీలు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా చక్కటి కార్యక్రమాలు యావత్ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తూ ఎక్కడెక్కడ అభిమానులు
ఆయన యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు పండుగ జరుపుకుంటున్నారు. రాజకీయంలో దేశ చరిత్రలోనే ఎన్ని పోటీ చేస్తే అన్ని నెగ్గారు అంటే అది ఏదో ఒక కులం కూడా చేసినటువంటిది కాదు. మొత్తం అన్ని కులాలు అన్ని మతాల వారు కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చి అభిమానుల గుండెల్లో ఆయన చెరగని ముద్రగా నుండి అభిమానుల యొక్క మద్దతు ప్రజల యొక్క మద్దతుతో వేళ రాజకీయంలో కూడా ఆయన పవర్ స్టార్ అనిపించుకున్నాడు. ఆయన తరఫున సేవా కార్యక్రమాలు చాలా మంది అభిమానులు రాజకీయ పార్టీలు జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నందుకు అభిమానులు అందరూ కూడా అభినందిస్తూ సేవా కార్యక్రమం చేస్తున్న లంచనాయ ఫ్రెండ్ సర్కిల్ కూడా అభినందనలు తెలియజేస్తారు. ఆయన ఏదైతే సిద్ధాంతాలు నమ్మారో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ యొక్క విధి విధానాలు కట్టుబడి ఏ రోజు అంతర్రాష్ట్ర అధికారంలో రావడం కోసం ఏ ప్రయత్నం చేయకుండా ప్రజల యొక్క మనసును గెలుచుకునే విధంగా ప్రజా సమస్యలపై ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా కులాలకి మతాలకి వ్యతిరేకంగా కేవలం ప్రజల యొక్క మనసును గెలుచుకునే విధంగా పోరాడి ఈ రోజున దేశం మొత్తం మీద పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా గెలిచినటువంటి ఏకైక పార్టీగా జనసేన పార్టీని నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి సభ్యులందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ